ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం పరువు పోయే సంఘటన ఒకటి జరుగుతుంది। వెక్కి వెక్కి ఏడ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి। అయితే ఎటువంటి సంఘటన జరగబోతుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఏ విషయంలో మీరు సమస్యను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యను అధిగమించడానికి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక, పరువు పోయే ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మోయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి। మీరు పనిచేసే చోట కావచ్చు, అంటే అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఒక ఆరోపణ ఎదుర్కోవలసి వస్తుంది। ఆ ఆరోపణ నిజం కాదని మీకు తెలిసినా కానీ పరువు పోయి ఒక ఆరోపణ మీరు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఈ ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి। ఏడ్చి ఆ యొక్క సమస్యను మీరు పరిష్కరించుకోలేరు అనే విషయాన్ని గమనించండి। అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, కాబట్టి అది నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి। అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి। ఒకవేళ ప్రస్తావించినా కానీ వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు। అంటే మీరు ఏ విషయమైతే మాట్లాడుతున్నారో అది పాజిటివ్ గా ఉండాలి, కానీ ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడకూడదు। ఒకవేళ మాట్లాడారంటే ఇటువంటి పెద్ద సమస్య మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి। పై అధికారుల గురించి, తోటి ఉద్యోగస్తులతో నెగటివ్ గా చర్చించకూడదు। ఒకవేళ చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవటానికి మీరు ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్లి 1కి 4 మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు మీ గురించి నెగటివ్ గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు। ఇటువంటి వారి విషయంలో కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు ఆ సమస్య నుండి మీరు బయటపడే ఒక మార్గం కూడా మీకు కనిపించబోతోంది। అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం లభిస్తుంది। కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు। కొంతమంది విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి। ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। అలాగే సూర్య భగవానుడి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.